ఎర్రకోట మీద దాడి జరిగినప్పుడు ఇదే పార్టీలన్నీ కూడా గుండెలు చించుకొని మేమంతా నిలబడతాం దేశం కోసం అని చెప్పారు కదా. ఏమైపోయినాయి ఆ మాటలు? సరిగ్గా 2 నెలలు కూడా గడవక ముందే ఒక ఫుడ్కు సంబంధించి ఒక న్యూస్ ఛానల్ ఒక రాద్ధాంతం చేస్తే దానిని ఖండించడానికి ఇంతమంది మీదకు వచ్చేసినప్పుడు ఇంకా ప్రశ్న అనేది ఎక్కడ వినబడకూడదా? పేదరికం టెర్రరిజానికి ఏమైనా ఎగ్జంప్షనా? అలాగే ఇంకొకటి కూడా చెప్తాను, నిజంగా ముస్లింలు అందరూ కూడా టెర్రరిస్టులు కాదండి. నేను మళ్ళీ చెప్తున్నా, మొదటి నుంచి చెప్తున్నా, ముస్లింలు అందరూ టెర్రరిస్టులు కాదు. కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లింలు అవునా కాదా? ఫస్ట్ ఒక్కొక్కళ్ళు ఏ టెర్రరిస్ట్ లిస్ట్ వచ్చిందో అందరి పేర్లు కూడా తెలుసుకోండి. టెర్రరిస్టులు అందరూ ముస్లింల పేర్లు ఎందుకుంటున్నాయి తెలుసుకోండి. ఆ నేపథ్యంలో ఒక డౌట్, ఒక అనుమానం, ఒక ప్రశ్న రాకూడదు అంటే ఆ ప్రశ్న సంధించే వాళ్ళని చంపేయాలా? ఆ ప్రశ్న లేవనెత్తకుండా ఇప్పటి వరకు ఇన్నేళ్ల పాటు ఏం చేస్తూ వచ్చారో అదే విధంగా వాళ్ళ గొంతులు లేకుండా, వాళ్ళ గొంతులు వినబడకుండా చేయడమే నిజమైన జర్నలిజమా? ఈరోజు నిజంగా జర్నలిజాల గురించి మాట్లాడాల్సి వస్తే ఏం జరుగుతుంది? జర్నలిజం పేరుతో ఏం జరుగుతుంది? ఎన్ని వ్యాపారాలు నడుస్తున్నాయి, ఎవరెవరి చేతులు మారుతున్నాయి, ఎవరెవరి చేతులు నడుస్తున్నాయి, ఎన్ని బోర్డర్లు దాటి వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి, ఎంతమంది జర్నలిస్టుల మైకులు తడుస్తున్నాయి. నిజంగా నిజాలు మాట్లాడితే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నిజమైన ఒకవేళ ఒకళ్ళు ఒక వ్యక్తుల్ని టార్గెట్గా చేసుకుని చేస్తున్న అతి ఘోరమైన క్రీడ ఇది. దీని గురించి గొంతులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఎట్లా మానవత్వం అనే ఒక ఎజెండా తీసుకొస్తున్నారు. భారతదేశానికి నేర్పించాలా మానవత్వం లేకుండానే ఇన్నేళ్ల పాటు అందరినీ కలుపుకొని సైలెంట్గా భారత్ ముందుకెళ్తుందా? ఇప్పటికీ కూడా మేల్కోకపోతే భవిష్యత్తులో జరగబోయే నష్టం గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఏం చేద్దామని భారతదేశాన్ని. ఇంకొక విషయం చెప్తాను, అమెరికా లాంటి దేశంలో దౌత్యవేత్తల ముసుగులో సెక్యూరిటీ ప్రోటోకాల్లో మన రాష్ట్రపతిని అలాగే మన కేంద్ర మంత్రుల్ని కూడా షూస్ ప్యాంట్లు కూడా ఇప్పించేసిన ఘటనలు ఎన్నున్నాయి. అంటే అమెరికా సెక్యూరిటీ విజన్ వచ్చే వరకు మాత్రం అది గొప్ప విజన్. ఆ దేశం గొప్పగా ఉంటుంది, ఆ దేశం సెక్యూరిటీ. వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన ఎవరినైనా సరే షూ ఇప్పించగలరు, అవసరమైతే ప్యాంట్ ఇప్పించగలరు. ఇదేగా అంటే వాళ్ళదేమో గొప్ప సెక్యూరిటీ ప్రోటోకాల్. భారతదేశంలో మాత్రం ఆ సెక్యూరిటీ ఉండకూడదు. ఇదే లెఫ్ట్ లిబరల్స్ అందరూ మాట్లాడేది ఇదే తీరుగా. అమెరికా గొప్పదైనప్పుడు భారతదేశంలో అంత సెక్యూరిటీ స్థాయిలో తీసుకువెళుతుంటే, అంత సెక్యూరిటీ స్థాయిలో ప్రశ్నిస్తుంటే ఎందుకు కొత్త ప్రశ్నలు, కొత్త ఇది ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే ఇన్నేళ్ల పాటు ఒకే వాయిస్ నడుస్తుంది, పాఠ్యాంశాలలో కూడా ఒకే విధానం వెళుతుంది. ఈరోజు ప్రశ్నించే తప్పటికి ఇది మారుతుంది. నేను ఇక్కడ ఒక సాంప్రదాయాన్ని కూడా తీసుకురావట్లేదు. ఇక్కడ సెక్యూరిటీ ప్రోటోకాల్ విషయంలోనే మాట్లాడుతున్నాను. ఈ దేశ అంతర్గత భద్రత విషయంలో రాజీ పడకూడదు అని భారత్ ఆలోచించినప్పుడు దానికి సహకరించాల్సిన బాధ్యత భారతీయులుగా ఇక్కడున్న అందరికీ ఉండదా? ఇన్ని ప్రశ్నలు, ఇన్ని మీడియాల నుంచి ఒక్కొక్కరు సంధిస్తున్న ఇంతమంది కలిసి అతన్ని అమాయకుడిగా చిత్రీకరిస్తున్న విధానం ఏదైతే ఉందో, మేబీ అతడు అమాయకుడే కావచ్చు. అమాయకుల పక్షాన అందరూ నిలబడాలి, తప్పేం లేదు. కానీ ఇంకొక కోణం కూడా ఆలోచించుంటే ఇది ఇంత పెద్దదై ఉండేది కాదు. అతన్ని రోజు తీసుకొచ్చి ఈ స్థాయిలో అలా పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. వారం రోజుల నుంచి మేము అతనికి అండగా నిలబడ్డాం అనుకుంటూ ఒక తేజస్వి మీడియా మీదో లేదంటే ఒక మహిళా జర్నలిస్ట్ మీదో వీళ్ళంతా కలిసి చేస్తున్న దాడి ఏదైతే ఉందో ఇది దుర్మార్గం. ఈ దాడి చేస్తూనే వీళ్ళు చేస్తున్న అత్యంత ఘోరమైన పని ఏంటి అంటే వలీని ఈరోజు అందరికీ చూపించడం. నిజానికి వీళ్ళంతా ఈ అంశాన్ని ఎత్తుకున్న తర్వాతే వలీ గురించి అందరికీ తెలిసింది. లేకపోతే అతనికి సపోర్టర్స్ అక్కడక్కడ వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. ఒకవేళ నిజంగానే అతను అమాయకుడే అయితే కనుక అక్కడ లోకల్ లీడర్సో లేదంటే ప్రభుత్వాలు సాయం చేసేవి. అలాగే ఇంకొక విషయం కూడా, ఇప్పుడు మనం సెక్యూరిటీ విషయానికే వద్దాం. సెక్యూరిటీలో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎలా చెక్ చేస్తూ ఉంటారు అంటే నువ్వు ఉగ్రవాదివి అని, నీ మీద అనుమానం ఉండని అందుక చెక్ చేసేది. మన బ్యాగుల దగ్గర నుంచి, మన పర్స్ దగ్గర నుంచి చార్జర్ లేకుండా మొత్తం బాడీలో టచ్ చేసి మరీ చెక్ చేస్తారు మహిళలు, అవునా కాదా? ప్రతి చోట తిరుమల అలిపిరి కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఎంత సెక్యూరిటీ ఉంటుంది, అలాగే ప్రతి చోట మన సెక్యూరిటీ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అది హోటల్స్ కావచ్చు లేదంటే అన్నీ కూడా పబ్లిక్ రద్దీ, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళ మీద ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇలా జాతరలు నడిచే చోట, అలాగే ఇంకేదైనా ఇప్పుడు కోటప్పకొండ దగ్గర కూడా జాతర నడుస్తుంది, అలాంటి దగ్గర ఎక్కడైనా సెక్యూరిటీ ఉంటుందా?
అలాంటి చోటకు వచ్చి ఏమైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దాని మీద అనుమానాలు వచ్చి ఒక మీడియా అడిగితేనో, లేదంటే అసలు అక్కడ మీడియానే లేదు, ఇంకెవరో ఒక పబ్లిక్ పర్సన్ ఉన్నాడు, ఎవరో ఒక అతను సెల్ ఫోన్లో రికార్డు చేశాడు. అదే వార్త కనుక బయటకు వచ్చి ఉంటే ఇది కనీసం పోలీసులు కనిపెట్టలేదు, అక్కడే ఉన్న 100 ఛానళ్లు కనిపెట్టలేదు. కానీ ఒక మామూలు సామాన్యుడు ఫోన్లో రికార్డు చేసి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు అని మనమే మాట్లాడుతూ ఉంటాం. మరి ఈ సెక్యూరిటీలన్నీ, ఎయిర్పోర్టుల్లో మనం చేసే సెక్యూరిటీలన్నింటినీ కూడా మనం వద్దు అని చెప్పేద్దామా? నేను మళ్ళీ చెబుతున్నా, ఇది వలి అంశం కాదు, ఇది కోవా బన్ అంశం కూడా కాదు. ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడానికి రానియకుండా చేస్తున్న ఒక కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రకు సంబంధించి మాట్లాడుతున్నాను. అలాగే పిఎఫ్ఐ యాక్టివిటీస్, ఎంతమందిని ఈ పిఎఫ్ఐ యాక్టివిటీస్లో పట్టుకున్నారు? పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, అనంతపూర్, కర్నూలు, ఇన్ని ప్రదేశాల్లో పిఎఫ్ఐ యాక్టివిటీస్ చేస్తున్న స్లీపర్ సెల్స్ వేల మంది ఇక్కడ స్టూడెంట్స్గా అమాయకంగా పనులు చేసుకుంటున్న ఎంతమంది పిఎఫ్ఐ యాక్టివిటీస్ దారులను తీసుకొచ్చారు? సరిగ్గా ఇదే విచ్చలవిడితనాన్ని వదిలేస్తే ఇంకా అసలు ఉంటుందా? కాబట్టి భయాలు చాలా ఉన్నాయి. బయట నుంచి జరుగుతున్న యుద్ధాలు, సైలెంట్గా జరుగుతున్న యుద్ధాలు, అది ఫుడ్లో కలుస్తుందా, మన ఇంటి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడంలో కలుస్తుందా, ఇంకే రూపంలో కలుస్తుందో తెలీదు. దీనికి మద్దతు ఇవ్వడానికి అటు అసదుద్దీన్ ఓవైసీ గారు అండగా నిలబడ్డారు. సరే, ముస్లిం నాయకుడు బరాబర్, ఎంఐఎం పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ కాబట్టి వాళ్ళు ఉంటారు, మేము అండగా ఉంటామంటారు. సరే, తప్పేం లేదు, వాళ్ళు వారి మతానికి సంబంధించిన నాయకుడు కాబట్టి వారికి కష్టం వచ్చింది అనుకున్నారు కాబట్టి దాని విషయంలో మాట్లాడారు. కానీ అట్ ద సేమ్ టైం ఆయన నిజంగానే ఇదే ముస్లింల్లో ఇంకెవరైనా చెడ్డవాళ్ళు ఉన్నా మేము ఉపేక్షించమని చెప్పారా? ఆయన ఇదే రైజన్ తయారు చేసిన డాక్టర్ గురించి ఏమైనా మాట్లాడారా అసదుద్దీన్ ఓవైసీ గారు? మాట్లాడరు. ఈ సానుభూతిని పెంచడానికి ఇలాంటప్పుడు బయటకు వస్తారు. సరే, అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు స్పందించారు దీని మీద. ఇది మతాల మధ్య యుద్ధంగా మారకూడదు, ఇది ప్రశాంతంగా ఉండాలి, కమ్యూనల్ బిహేవియర్ అనేది చాలా బాగుండాలి అంటూ ఆయన ఒక మెసేజ్ చేశారు లోకేష్ గారు. రైట్, బాగుంది. డియర్ బ్రదర్ వలి అని కూడా ఆయన పెట్టి ఒక సందేశం ఇచ్చారు. కర్నూలు వాసి, ఆంధ్రప్రదేశ్లో వాసి, అతను పేదవాడు, అతను వ్యాపారమే చేసుకుంటున్నాడు, తక్కువ రేటుకి అమ్మాడు, అతని మీద ఒక ముద్ర పడింది అనుకోకుండా. ఆ విషయాన్ని ఆయన నమ్ముంటే, లోకేష్ గారు నమ్మి ఉంటే, ఈ ట్వీట్ నమ్మున్నారు కాబట్టే నిజానికి ఈ ట్వీట్ అయి ఉంటుంది. ఇది మొత్తం పూర్తిగా అతని మీద జరిగిన దాడి అని ఆయన నమ్మారు కాబట్టి ఇలాంటి ట్వీట్ ఇచ్చారు. అంతేకాదు, నేను వచ్చి మీ దగ్గర మీరు తయారు చేసే కోవా బన్నుని నేను తింటాను అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. సరే, కోవా బన్ తింటాను అనడంలో తప్పేం లేదు. ఇదే లోకేష్ గారిని ఇదే సమాజం ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇదే కోవా బన్కి సంబంధించి వలి అమాయకుడని మీరు నమ్మారు కాబట్టి బాగానే ఉంది. ఇదే అనంతపూర్లో, ఇదే కర్నూలులో ముస్లింలంతా కలిపి ఒక దళితుణ్ణి ఈ మధ్యకాలంలో నిట్ట నిలువున నరికి చంపేశారు. రీసెంట్గానే, కొద్ది రోజుల వ్యవధిలోనే. దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదే మతం మీద జగన్మోహన్ రెడ్డి గారు మతాలని రెచ్చగొడుతూనో, లేదంటే మతం చాటున ఆయన రాజకీయం చేస్తున్నారనే కదా మీరందరూ అన్ని కలగలిసిన కూటమిగా మీరు ముందుకు తీసుకువెళతారని మిమ్మల్ని అందరూ నమ్మి గెలిపించారు. అంటే ఇది ఒక మతం మీద జరిగిన దాడిగా మీరే ఒప్పుకుంటే, ఇంకా మరి ఈ మతం మీద జరిగిన ఇదే కర్నూలులో జరిగిన దాడిని కూడా యాక్సెప్ట్ చేయాలిగా, దాని గురించి కూడా స్పందించాల్సిన అవసరం ఉందిగా, ఒక దళితుడి పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉందిగా. ఇదే ముస్లింలు మరి ఎందుకు తెగ నరికారు? అలాగే రైజిన్ అనే రైజిన్ తయారు చేసినది ఏదైతే ఉందో, డాక్టర్ దొరికాడు. రైజిన్ ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది ఎవరికి తెలుసు? దీని మీద జాగ్రత్తలు కూడా వహించాల్సిన అవసరం ఉందని చెప్పాలిగా. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం కూడా చెప్తున్నాను. సరే, లోకేష్ గారు వెళ్ళి ఆ కోవా తింటాను అన్నారు, మరి అది కూటమిలో ఉన్నారు, దీని మీద మరి కూటమి అందరి భావన కూడా ఇదేనా అన్న ప్రశ్నలు కూడా ఖచ్చితంగా తలెత్తుతాయి. ఇది ఒకటైతే, ఇంకొక విషయం, ఇదే కోవా బన్ 10 రూపాయలకి ఒక వలి అన్న వ్యక్తి తయారు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ ప్రశ్నించే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, వలీకి సపోర్ట్గా మద్దతు పలుకుతున్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, నేను వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇస్తున్నా. వాళ్ళందరి పక్షాన నేను కూడా నిలబడతా. తేజస్వి మీడియా చేసింది తప్పే అని అందరం ఒప్పుకుందాం. కానీ మీరందరూ కలిసి ఈరోజు ఫుడ్ స్టాల్స్, హోటల్స్, డైరీ ఫార్మ్స్ వీళ్ళందరూ నిర్వహించే కోవా తయారు చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సవాల్ విసురుదాం.
10 రూపాయలకి కోవా ఇస్తారా లేదా, 10 రూపాయలకి కోవా బన్నులు లాంటివి తయారు చేస్తారా లేదా, కావాలి అంటే దాని అంతటికీ కూడా వలీ కోవా బన్ అని ఒక పేరు పెడదాం. వలీ కోవా బన్కి వలీ కోవా బన్ అనే పేరు పెట్టి 10 రూపాయలకి మాత్రమే అంటే వలీ లాంటి వ్యక్తి 10 రూపాయలకి ఇచ్చినప్పుడు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఎందుకు ఇవ్వకూడదు, అసలు 5 రూపాయలకే ఇవ్వాలి. ఇంకా వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి, వాళ్ళ దగ్గర ఎక్కువ మంది కొంటారు కాబట్టి 5 రూపాయలకే ఇవ్వాలి. ఈ డిమాండ్ని ప్రతి డైరీ సంస్థ, ప్రతి పాల వ్యాపారం చేస్తున్న సంస్థలన్నీ కూడా తీసుకురాగలవా ఈరోజు? ఈ విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక నుంచి ఎక్కడైనా సరే మీకు ఏదైనా కోవా కనిపించింది అంటే అడగండి. ఈ ప్రశ్నించే వాళ్ళని అడుగుతున్నా, పబ్లిక్ని కాదు. ఈ ప్రశ్నించిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వలి 10 రూపాయలకి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వట్లేదని అడగండి. 10 రూపాయలకి పైన మహా అయితే 5 రూపాయలు, ఇంకా పెద్ద కంపెనీలు అయితే 20 రూపాయలకైనా ఇవ్వాలిగా కోవాని. మరి 20 రూపాయలకి కోవా వస్తుందా, కోవా బన్ వస్తుందా? ఇది కూడా ఒకటి తీసుకువెళ్ళారు మరి సమాజంలోకి. అంటే ఒక ప్రశ్నించే తత్వాన్ని, ప్రశ్నించే విధానాన్ని తప్పుపడుతూ, అది కూడా రైటిజం గానో లేదంటే హిందువుల పక్షానో, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న దాన్ని ప్రశ్నిస్తే ఇలా వస్తుంది. అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చినప్పుడు ఇదే మనందరం కూడా దీన్ని బయటికి ఎక్కువగా తీసుకువెళ్ళొద్దు, మనోభావాలు దెబ్బతింటాయి, జరిగిన తప్పేదో జరిగిపోయింది అని సరిదిద్దుకున్న వాళ్ళు, సరిపెట్టుకున్న వాళ్ళు, అసలు మాంసం అంటే ఏంటో తెలియని వాళ్ళు, దాన్ని కనీసం చూడని వాళ్ళు కూడా అపచారం జరిగిందని నీళ్లు చల్లుకున్నారో, ఆ భగవంతుడికి క్షమాపణ చెప్పుకున్నారు. కానీ ఇక్కడ కేవలం ఇతడు బలి అవ్వడం వల్ల మాత్రమే ఇతనికి ఇంత సానుభూతి పెరుగుతుంటే ఏమైపోవాలి? 80% హిందువులు ఉన్న దేశంలో ఇంకా ఎన్నాళ్ళు అణిచివేసేలాంటి ధోరణి అందరూ చేస్తారు. రాజకీయ పార్టీలు కూడా దానికి అండగా ఎలా ముందుకు వెళతారు? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇది అమాయకమైన, నిజంగా ఆ వలి అమాయకుడు, వలీకి ఏ తప్పు తెలియదు, అతనికి ఎస్డిపిఐ వచ్చి అండగా నిలబడిందా, లేదంటే ఇంకేదన్నా పార్టీ వచ్చిందా, వ్యక్తులు వెళ్ళి అండగా నిలబడ్డారా, ఇంకొందరు ఎవరో వెళ్ళారు. మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్న మానవతావాదులు అందరి తరపున నేను క్షమాపణ చెబుతున్నాను అని. ఖచ్చితంగా అతడు అమాయకుడే అయితే గనక అతడికే కాదు అందరికీ తెలపాలి. ఇదే కర్నూలులో ఒక దళితుడిని చంపేశారు కొంతమంది ముస్లింలు. వెళ్ళి ఆ దళితుడి పక్షాన వెళ్ళి నిలబడగలరా? ముస్లింలు అందరూ వెళ్ళి మా ముస్లింలు వచ్చి చంపేశారు, మేమందరం వాళ్ళ తరపున క్షమాపణ చెబుతున్నాము అని ఎవరైనా అనగలరా? ఆ ధైర్యం ఎవరైనా చేయగలరా? చెయ్యరు ఎవరు. ఎప్పటికీ కూడా 80% హిందువులు ఉన్న భారతదేశంలో ఎప్పటికీ సర్దుకోవాల్సింది, సరిపుచ్చుకోవాల్సింది హిందువులే అనే భావజాలం తీసుకొచ్చిన రోజే సైలెంట్గా ఒక గదిలో పెట్టి ఒక పిల్లిని ఎన్ని రోజులు ఉంచిన తర్వాత అది పులిగా మారుతుంది. అదే పరిస్థితి భారతదేశంలో తీసుకొచ్చేలాగా తయారైంది. రైట్, దీనికి సంబంధించి వలీతో మాట్లాడదాం, అలాగే సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడదాం, సంఘ్ లాంటి విహెచ్పి లాంటి నాయకులతో కూడా మాట్లాడదాం, అలాగే హక్కుల కోసం మాట్లాడుతున్న ముస్లిం పెద్దలతో కూడా మాట్లాడదాం. వీరందరితో కలిసి ఒక డిబేట్ రేపు 10 గంటలకి నిర్వహించే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.